మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక ఇటీవల వనపర్తి జిల్లా పెద్దమందడి ఎంపీపీ వనపర్తి ఎంపీపీలు మేఘారెడ్డి కిచ్చారెడ్డిలు బయటికి రావడంతో వనపర్తి రాజకీయం ఒక్కసారిగా వెడిక్కింది. మంత్రికి వ్యతిరేక వర్గాలను కూడగట్టి వనపర్తి కేంద్రంలో ఆత్మగౌరవ సభ పేరిట 6,000 మందితో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు హాజరవుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని విషయాలను మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ వనపర్తి నుండి అందిస్తారు. ఇటీవలే మంత్రి నిరంజన్ రెడ్డిపై అవిశ్వాసం ప్రకటించి వ్యవహార శైలి నచ్చక బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన అసమ్మతి నాయకులు ఈ రోజు ఆత్మగౌరవ సభ పేరిట వనపర్తిలో సేవ్ వనపర్తి పేరిట ఓ సభ నిర్వహిస్తున్నారు. 6,000 మందితో నిర్వహించే ఈ సభకు ముఖ్య అతిథులుగా పొంగులేటి మరియు మాజీ మంత్రి జూపల్లి ఇచ్చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఈ ఆత్మగౌరవ సభ కర్ణాటక ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అసమ్మతి నేతలందరినీ కూడగట్టుకుని ఈ సభ నిర్వహిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు ఇప్పటికే భారీగా జనం చేరుకున్నారు. అయితే ఈ సభ గురించి తర్వాత మరిన్ని విషయాలు మనం మేఘారెడ్డి గారు ఉన్నారు, వాటిని అడిగి తెలుసుకున్నాం. అన్న చెప్పండి, ఈ సభ ముఖ్య ఉద్దేశం? సభ ముఖ్య ఉద్దేశం ఆత్మగౌరవం, సేవ్ వనపర్తి పీపుల్. ఈ ఉద్దేశంతోనే మేము ఆత్మగౌరవ సభ పెట్టుకున్నాం. ఈ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవహార శైలి, ఆయన చేస్తున్న దోపిడీ, అహంకారం, రాక్షస పాలన మీద మా పోరాటం. అయితే ప్రధానంగా ఎప్పుడైతే గత పోయిన నెలలో 2 నెలల కింద మీ అనుచరుపై దాడి చేయించి పోలీసుతో అక్రమ కేసులు బనాయించినందుకే మీరు పార్టీ నుంచి బయటకు వచ్చిన అపవాదులు అయితే ఉన్నాయి. దీని మీద మీరేమంటారు? లేదు, ఇంతకు ముందు నుంచి కూడా ఆ గ్యాప్ ఉంది. మేము దీని మీదనే పోరాటం చేస్తున్నాం. మా హక్కులు మాకు ఇవ్వండి, మీరు కమిటీ అయినా చేయండి. ఆయన మైండ్ సెట్ అంతా వనపర్తి కాన్స్టిట్యున్సీలు ఉండదు, అది ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది, వేరే పనుల మీద, ఫామ్ హౌస్ల మీద, దాని మీద తిరుగుతుంటుంది. దాని మీద అడిగినందుకు మా శివ పోస్ట్ పెట్టిన అబ్బాయిని కొట్టారు. అది రాక్షసం కొట్టి ఆ ఫోన్ సిఐతో ఫోన్ తీసుకొని ఆయన మాట్లాడే అట్లా రాక్షసానందం మొత్తాడు. అదొక రీజన్. అయితే ఈ ఆత్మగౌరవ సభ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వనపర్తి పుట్టినప్పటి నుంచి వనపర్తి చరిత్ర ఏంది, పాలిటెక్నిక్ ఎప్పుడు వచ్చింది, సప్త సముద్రాలు ఎప్పుడు వచ్చినాయి, సైఫన్ సిస్టమ్ వచ్చింది, అప్పుడే ఇంగ్లాండ్ నుంచి ఇంజనీర్ని తీసుకొచ్చి పాలిటెక్నిక్ కట్టించిన అంత చరిత్ర ఉన్న ఆ పూల మొక్కల మధ్య ఈ గడ్డి మొక్క ఎందుకుందని చెప్తాం మేము. ప్రధానంగా మీరు ఈ ఆత్మగౌరవ సభ ద్వారా అంటే మీ బలం నిరూపించుకోబోతున్నారా? కాదు, మేము ప్రజాబలం చేపించి ఒక 6 నెలలు ఆయన ఇంటికి పంపిస్తాం. అయితే మీరు రాబోయే కాలంలో ఏ పార్టీలో చేరబోతున్నారు? 2 జాతీయ పార్టీల్లో ఏదో పార్టీలో చేరుతాం. మా అందరు ఇప్పుడు పిలిచిన ఉద్దేశం కూడా అదే, అందరు అభిప్రాయం తీసుకొని ఆ ప్రజాభిప్రాయం ఎక్కడ ఉంటే అక్కడ పోతాం. అయితే ఇప్పటికే మొన్న ఈటల రాజేందర్ వచ్చిన క్రమంలో మీకు మంచి ఆఫర్ ఇచ్చినట్టు మాకు తెలుస్తాం. దీని మీద మీరేమంటారు? ఈటల రాజేందర్ గారు వచ్చారు, ఆరణమ్మ గారు కలిశారు, బండి సంజయ్ గారు కలిశారు, ఇక్కడ రేవంత్ గారు కలిశారు, మల్లు రవి గారు కలిశారు. వాళ్ళు పిలుస్తా ఉన్నారు, వీళ్ళు పిలుస్తా ఉన్నారు. మాకు వనపర్తి ఇప్పుడు వచ్చిన 6,000 మందిలో 5,000 మంది ఎక్కడ చెప్తే మేము అక్కడ పోతాం. అయితే చెప్పండి అన్న, మీరు ప్రధానంగా 8 సంవత్సరాలుగా నిరంజన్ రెడ్డి వెంబడి ఉండి, మంత్రి వెంబడి ఉండి, ఇప్పుడు ఆయన వ్యవహారాలు నచ్చకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఏమవుతుందంటే అన్న, మనము మనోడు అని నమ్ముతాము. మనోడు అని నమ్మితే కొంతమంది ఎట్లుంటుందంటే పదవి వచ్చినాక అహంకారము, డబ్బు, దాంతోపాటు పక్కలను మరవడం సహజం. అది ఈ రాజకీయం ఉన్న మీనింగే అది. అంటే ఎవరో ఒక గొప్ప నాయకులు ఉంటారు అట్లా. అలాగే ఎప్పుడు పదవి లేకున్నా పదవి ఉన్నా ఒకటే లాక్కుంటారు. బట్ ఈ నాయకుడు అట్లా కాదు. సో దానివల్ల మీరు ఇప్పుడు నేను ఒక్కనే కాదండి, మీరు ఇంతమంది ఉన్నారు కదా, అంటే మీకు అత్యంత బాధ్యత ఉంది ఈ వనపర్తి మీద. మీరు ఎవరిని కదిలించినా కూడా బిఫోర్ మంత్రి, ఆఫ్టర్ మంత్రి అని అడగండి, దానికి మీకు క్లారిటీగా ఆన్సర్ వస్తుంది. మీకు ఆ రెండింటిని మీరు ఒకవేళ విశ్లేషిస్తే ఇక మీకు కూడా అర్థమవుతుంది ఏంటంటే ఈ వనపర్తిని కాపాడుకునే సమయం వచ్చింది. కాబట్టి సేవ్ వనపర్తి నినాదాన్ని ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకొని పోతాము. ఈడ ఉన్నది 5,000 కాదు, ఇంతమంది కూడా చెప్పిన, ఈడున్నది 50,000 మంది. సో ఎన్ని ఓట్లు వస్తే గెలుపు వస్తుందో మాకు తెలుసు. గెలుపు కన్నా ఇంకా ముందునే ఉన్నాం. అయితే ఈ అసమ్మతి నేతలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మీరు కూడగట్టబోతున్నారా? మా వరకు చాలండి, మేము వనపర్తి వరకు. ఇంకా ధైర్యం ఉంటే మాలాక్క చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కూడా ఒక రోజు వస్తారు ఖచ్చితంగా. ఈ రోజు రేపు రాష్ట్రంలో సంచలనం ఇది. మేము వచ్చినాం, ఎంపీటీసీలు వచ్చారు, సర్పంచ్లు వచ్చారు, మాజీ సర్పంచ్లు వచ్చారు, జెడ్పీటీసీలు వచ్చారు. మాతో పాటు నాకు గెలిచి వేరే నియోజకవర్గం రావచ్చేమో, బట్ వీఆర్ ఓన్లీ కన్ఫైన్డ్ టు వనపర్తి. మా ఆశయం వనపర్తి. మేము ఇక్కడే పుట్టాం కాబట్టి వనపర్తిని కాపాడుకునే బాధ్యత మాకుంది కాబట్టి వనపర్తి వరకు ఇప్పుడు కన్ఫైన్ చేస్తాం. అయితే ప్రధానంగా మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చకని పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు, అయితే అదే విధంగా అంటే మంత్రి గత రాబోయే ఎన్నికల్లో మంత్రిని ఓటమే లక్ష్యంగా తాము పనిచేయబోతున్నట్టు కూడా మేఘారెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షౌకత్ అలీతో ప్రదీప్, అమ్మా న్యూస్, వనపర్తి జిల్లా నుంచి.